గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు వేణు యాదవ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. ఇప్పుడు మొన్నటి వరకు రకరకాల రాజకీయాలతో తెలంగాణ హిట్ పుట్టిస్తే ఏదేమైనప్పటికీ కూడా ఈ మూసీ ప్రక్షాళన ఇలా రకరకాల అంశాలంతా పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడంతా మైనింగ్ మీద వచ్చేసింది. మొత్తం మైనింగ్ వైపు టర్న్ అయింది రాజకీయం, తెలంగాణ రాజకీయం. ఏమంటారు, వాస్తవంగా అసలు జరుగుతుంది ఏంది? పాత కాంట్రాక్టుల విషయాన్ని ఎందుకు ఇప్పుడు చిట్టా బయటకు తీస్తామంటున్నారు? ఈ పాత కాంట్రాక్టులు తీసే ఉద్దేశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, రేవంత్ రెడ్డి నోటి వెంట వచ్చిందో, ఇప్పుడు ఈ కొత్తగా సంబంధించినటువంటి పొంగులేటి సంబంధించిన వ్యవహారం, కుమారుడు వ్యవహారం ఎందుకు తెర ముందుకు తెస్తున్నారు? ఏంది వాస్తవం మొత్తం ఓవరాల్గా ఏంది రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు వెంకటస్వామి గారికి, లక్ష్మణరెడ్డి గారికి, వేణు యాదవ్ గారికి మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అసెంబ్లీ సాక్షిగా నిన్న మొన్న జరుగుతున్న చర్చ చూస్తారు. రేపటికైతే కీలకతం దుకాణం బంద్ అయిపోతుంది, అసెంబ్లీ అయిపోతుంది. కానీ జరుగుతుంది ఏంటంటే, జరుగుతున్న పరిణామం మనం చూస్తుంటే ఏమవుతుందంటే, ఒకరి మీద ఒకరు పంచుంటా అనుకుంటున్నారు. గతంలో జరిగిన అన్ని 10 ఏళ్ళు వెనక వీళ్ళు అంటారు, 2 ఏళ్లలో ఏం జరిగిందంటారు, అంతకుముందు 10 ఏళ్ల సంగతి ఏంటంటారు. మొత్తం మీద ప్రజలను అయోమయంలో నెట్టేస్తున్నారు. సభా సమయమా, సభా సమరమా అంటే సమయం కాస్త సమరంగా మారిపోతుంది చూస్తున్నారు. కానీ రాజకీయాల్లో రహీం గారు అన్ని పార్టీలు తిలాపాపం తలా పెడతాడన్నట్టు ఈ కాంట్రాక్టుల విషయాన్ని చూసుకుంటే ల్యాండ్, మైను, వైను, శాండ్ ఈ 4 లేకుండా రాజకీయాలు నడుస్తాడు. చూసింది కదా, మనం పంచాయతీ ఎన్నికల నుంచి మన మున్సిపల్ ఎన్నికలు చూసినా కూడా 5,000, 10,000 ఓటర్కి ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అక్రమ సంపాదన అందరికీ ఉంటుంది. కింది నుంచి పై దాకా వెళ్తుందో చూస్తున్నాం. ఇంకా నేను 4 కుంభకోణాలు లేకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవ్వరు అతీతం కాదు. అన్ని పార్టీల వాళ్ళు, గతంలో వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి అవకాశం వచ్చిన వాళ్ళందరూ చేస్తున్నారు. హిందుగాలందరూ లేదని సందేహం వలదు చక్రి సర్వోపగత అవినీతి మాత్రం పెద్ద ఎత్తున వస్తుంది. అందరికి తెలుసు. భూకంపం ధరణిలో జరిగిందని వాళ్ళు ఆరోపించారు. ఇవాళ భూభారతిలో అదే జరుగుతుంది. భూభారతికి ధరణికి ఏమి తేడా లేదు రహీం గారు. ఒకసారి మిత్రులందరికీ తెలుసు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు, గతంలో ధరణిలో ఏదైతే రికార్డ్ అయినదో అదే భూభారతిలో, అంటే కొత్త సీసాలో పాత సారా, పేరు మారింది కానీ ఏమి జరగలేదు అంటున్నారు. ఇవాళ భర్త ఉన్న వాడిదే బర్రె అంటే జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అన్నట్టు జరుగుతుంది. అంతే ఏంటంటే ఇవాళ పెద్ద ఎత్తున ఆనాడు వాళ్ళు, ఈనాడు వీళ్ళు పెద్ద ఎత్తున భూకంపకోణానికి పాల్పడుతున్నారు. అది గతంలో ప్రభుత్వ భూమి అనే ఉంటది, ఆ ప్రభుత్వం అనే పేరు మీద నడుస్తూనే ఉంటది. కానీ ఇక్కడ మాత్రం ఎవరో కబ్జా పెడుతుంటారో చూస్తున్నాను. వట్నాగులపల్లి ఒక ఉదాహరణ అంటున్నాను. అంటే కాంగ్రెస్ మాత్రమే అంటే లాభం లేదు. రాజుగారి పెద్ద భార్య మంచిదని చిన్న భార్య మంచిది కాదన్నట్టు వస్తుంది. కనుక వెంటనే ఇప్పుడు అటా చూసుకుంటే గతంలో కూడా జరిగింది చూస్తున్నాం కదా. బినామీ పేర్లతోనే, నేను పేర్లు చెప్పను. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు బినామీలు ఎవరో అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. ఇవాళ ఉన్న వాళ్ళకు ఎవరు బినామీలు తెలుసు. ఒకటే ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, ఎవరు 2వ స్థానంలో 3వ స్థానంలో అందరికీ తెలుసు కదా. ఇవాళ జరుగుతుంది ఏంటంటే, పార్టీ కార్యకర్తలుగా, అధికార ప్రతినిధులుగా, పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను రక్షించుకునే ప్రయత్నంలో ఇప్పుడు వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టుకొని వాళ్ళు పేర్చుకుంటున్నారు తప్ప పైదాకా ఎవరు పోవడం లేదు. పదవుల విషయంలో, పంపిణీ విషయంలో అంతే. నేనన్నమాట కాదు. నిన్నగా జీవన్ రెడ్డి గారు మొదలుపెట్టారు, చూసింది కదా. జీవన్ రెడ్డి గారు జగిత్యాలు ఏమన్నారో చూసినాం కదా. అట్లానే నిన్ననే అసెంబ్లీలో మనకు రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారో చూసినాం కదా. పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలే కదా, వాళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేలే కదా, ఎంపీ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కదా. వాళ్ళ ఆవేదన చూస్తున్నాం కదా మనం. అంటే దోచుకున్నోడికి దోచుకున్నంత, దాచుకున్నంత ఈ ప్రభుత్వం నడుస్తుంది. పోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఆ 10 ఏళ్లలో కేంద్రీకృత అవినీతి జరిగింది. స్పష్టంగా చెప్తున్నాను. నరసింహారెడ్డి గారికి బాధ అయినా సరే, ఇప్పుడు కింది స్థాయిలో ఎవరికి అందలే, పైన అంత కుటుంబం వాళ్ళే. ఇవాళ వికేంద్రీకృత అవినీతి నడుస్తుంది. ఏమి తేడా లేదు. అప్పటికిప్పటికి అవినీతి పెరిగింది తప్ప లేదు. ఇంకోటి ఏంటంటే, కమిషన్ల ప్రభుత్వం చూస్తున్నాం కదా. అసెంబ్లీ సాక్షిగా మరి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అంతెందుకు కాంట్రాక్టర్లు, ఆఖరికి సర్పంచులు, మాజీ సర్పంచులు కాంట్రాక్టులు చేసి వాళ్ళు పాపం గ్రామాభివృద్ధి పాటు పడితే దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు, 5-6 వేల కోట్ల రూపాయలు వాళ్ళకి కాంట్రాక్టులు ఎక్కించేది ఉంటే, సర్పంచులు, మాజీ సర్పంచులు మారి మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. జనవరి వస్తే మళ్ళీ ఓ రకంగా చెప్పాలంటే 6 నెలలు అయిపోయింది. ఇప్పటికే పాత సర్పంచుల బిల్లులు రావడం లేదు చూస్తున్నాం. 20%, 30% ఎవరైతే కమిషన్ ఇస్తున్నారో వాళ్ళకి వస్తున్నాయి. నేను అప్పుడు ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది, కమిషన్ లేకుండా, అప్పుడైనా ఇప్పుడైనా అదే జరుగుతుంది. బడా కాంట్రాక్టర్లు ఎవరైతుందో మనకు ఎక్కువ, అంటే కాంట్రాక్టు విలువను ఎక్కువ పెంచి ఎక్కువకు కాంట్రాక్ట్ తీసుకొని 70% ఉంటే 100% కేసా 30% లంచాలు ఇచ్చిన వాళ్ళకు చెప్పలేము. కానీ పొట్టకూటి కోసం 4 కాంట్రాక్ట్ చేసి బతుకుదాం అనుకునే చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది,
ఆ మాజీ సర్పంచ్ల సంగతి ఏంది, చిన్న చిన్న ఏ క్లాస్ కాంట్రాక్టర్లకి ఎప్పుడు ఏ ప్రభుత్వం అనే ఏం కాదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం అదే మామూలు అదే కమిషన్ ఉంటాయి కనుక చిన్న కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు మట్టి పనులు చేసే వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నది. ఇవాళ అది జరుగుతుంది. ఇక ల్యాండ్ కొమ్ముకోవడం అంటారా, చెప్పని అలవి కాదంటున్నాను. భూపాకాశాలు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా దోచేస్తున్నారు. ఇంకొక మాట చెప్తాను, దొంగ చీకటి ఒకటైనట్టు గతంలో ఇందులో అనుభవం ఉన్న వాళ్ళని కలుపుకొని కొత్తగా అధికారంలోకి వచ్చిన వాడికి వీళ్ళ ఆస్పాసులు తెలవవు కనుక ఏం చేస్తారంటే పేరు వాళ్ళది ఊరు వీళ్ళది, అంటే నీ పేరు మీద నడిపి అరెస్ట్ అయితే రేపు నువ్వే అయితే చిరసంగా మార్చుకుందాం నువ్వు నేను అని దొంగ చీకటి ఒకటైనట్టు గత ప్రభుత్వంలో పెద్దలతో సంబంధం ఉన్నవాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు పెద్దలతో సంబంధం ఉన్న వాళ్ళు కింది స్థాయిలో రామ్మోహన్ గారు. పంచుకుంటున్నారు. అందుకని వట్టి నాగులపల్లి ఒక ఉదాహరణ, మన ఒక మాట చెప్పి ముగిస్తాను. వట్టి నాగులపల్లి ఒక మంచి ఉదాహరణ అంటున్నాను. కానీ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు జరిగింది అదే, జరుగుతుంది అదే, ఇక ముందు జరగబోయేది కూడా అదే. ల్యాండ్ మైను వైను శాండ్ ఈ 4 లేకుండా ఇవాళ అధికార పార్టీ ఎవరైనా అప్పుడైనా ఇప్పుడైనా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు బతకడం లేదు. ప్రజలను దోచుకోవడం పోయింది, ప్రజల నుంచి లంచాలు తీసుకోవడం వెనకట పోయింది. ప్రజలకు పంచడం కావాలి, ఇటు దోచుకోవాలి అటు పంచాలి. కనుక ఈ రాజకీయం మారాలి. అసెంబ్లీ సాక్షిగా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే ప్రజలకు మాత్రం వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకోవడం వల్ల అసలు విషయాలు తెలుస్తున్నాయి. ప్రజలు ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి అర్థం చేసుకొని ఓటింగ్ ప్యాటర్న్ మారుస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే రండి రామ్మోహన్ గారు. వెంకట